హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. నేను ఇలాలో పార్ట్ 1 చేసేటప్పుడు ఒక సిస్టర్ గురించి చెప్తానని చెప్పాను. ఇన్స్టాగ్రామ్లో చూశాను ఒక వీడియో. ఆ సిస్టర్ ఎందుకు అంత బాధపడిపోయారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా. నేను ఒక సింగర్ అవ్వాలనుకుంటున్నాను, నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు, పెళ్ళి అసలు ఎందుకు చేసుకున్నారు, పెళ్ళి అసలు చేసుకోకుండా ఉండుంటే బాగుండేది అని ఆ సిస్టర్ చెప్తే కింద ఎంతమంది కమెంట్ పెట్టారండి. అవసరమే లేదు, పెళ్ళనే ఒక పేరే తీసుకురాకండి, పెళ్ళే వద్దని చాలామంది పెడితే కొంతమంది అది తప్పండి, అలా చెప్పొద్దు, చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అని కొంతమంది పెట్టారు. కానీ ఆ సిస్టర్ కళ్ళలో నీళ్ళు చూస్తుంటే తను ఎంత ఫేస్ చేసి ఉండొచ్చు అని అనిపించింది. వీలైతే ఈ వీడియోని ఆ సిస్టర్కి చేరేంత వరకు షేర్ చేయండి. నేను ఒకటే చెప్తున్నాను సిస్టర్, మీరు ఏమైనా అనుకోండి, మీరు నా వయసులో నాకంటే పెద్దవారు చిన్నవారో నాకు తెలియదు, కానీ అంత బాధపడడం అవసరం లేదండి. ఎందుకంటే మీ చేతిలో ఫోన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫాలోవర్స్ ఉన్నారు, మీరు మాట్లాడితే వినేవాళ్ళు ఉన్నారు. మీరు బాధపడితే పాపం కింద వాళ్ళు బాధపడ్డారు చాలామంది, లేదని చెప్పట్లేదు. అయిపోయిన దాని గురించి తలుచుకొని బాధపడేదానికంటే ఫ్యూచర్ ఏంటి అనేది కొంచెం ఆలోచించండి. మీరొక్కరు నడవలేరా? ప్రతిదీ మీ భర్త చేయి పట్టుకుంటేనే మీరు చిన్నప్పటి నుంచి చేశారా? సిస్టర్ ఒక్కసారి ఆమె కాదు, చాలామంది కూడా పెళ్లి గురించి చాలా బాధపడుతున్నారు. అసలు ఎందుకు చేసుకున్నామా అని కింద కమెంట్లో చదివినప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు బాధపడుతున్నారా? బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళ బాధని ఎవరి దగ్గర చెప్పుకోలేకపోతున్నారు. పాపం ఒక ఫోన్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ లాగా ఒక వీడియోలు చేసుకుంటూ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ, కొంతమంది అయితే అది కూడా చేయట్లేదు, పాపం లోపలే బాధపడిపోతున్నారు, మదన పడిపోతున్నారు. సరే, ఒక పని చేద్దామండి. ఈ వీడియో ఎవరన్నా లేడీస్ కానీ మహిళలు అట్లాంటి బాధ ఎదుర్కొంటున్న మహిళలు అయితే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి, మీ బాధ ఏదో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అందరికీ. ఆలోచించండి.